వరదలొచ్చి, నీళ్ళొచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది హెల్ప్ చేయాలని అన్నం ప్యాకెట్లు తీసుకొని దగ్గరికి వెళ్తున్నారు. కానీ అందుబాటులో ఉండే వాళ్ళకి, మెయిన్ రూట్‌లో ఉండే వాళ్ళకి ఇచ్చేసి, ఆ అన్నం ఎవరు తీసుకోలేదని కిందకి పడేస్తున్నారు రోడ్ సైడు. చాలామంది ఆ థర్మాకోల్ తీసుకొని థర్మాకోల్ మీద పెట్టుకొని ఊర్లోకి సందులో నుంచి చాలామంది లేడీస్ కానీ, ముసలివారు కానీ రాలేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందజేయ కోసానికి మీరు సాహసం చేయండి కొంచెం. కానీ వాటర్ కానీ ఇప్పటికి చాలా తగ్గింటాయి. థర్మాకోల్ మీద పెట్టుకుంటే చాలా అవి మునిగిపోవు. పడవలు అందుబాటులో చాలామందికి ఇవ్వలేదు, నడిపే కానీ రాదు కాబట్టి తెలుసు. మీరు నడుచుకుంటూ పోయినా కానీ థర్మాకోల్ మీద తీసుకుని వెళ్ళి అందజేయండి ప్రజలకి. చాలామంది అన్నం కోసానికి వీడియో చూస్తూనే ఉన్నాను 3 రోజుల నుండి. చాలామంది చాలా బాధపడుతున్నారు, మాకు అన్నం కానీ చిక్కట్లేదు అని. కొన్ని హెలికాప్టర్ల నుంచి వేస్తుంటే ఆ అన్నం ప్యాకెట్ల కోసానికి కొట్లాడుతున్నారు. చాలా బాధాకరమైతే ఉంది నాకైతేను. రోడ్ సైడ్ చూస్తే అన్నం ప్యాకెట్లు గుట్లుగా పారేశారు. ప్లీజ్ ప్రజలకి మీరు అంతగా వంట చేసుకొని తీసుకొచ్చి మీరు నేలపాలు చేయకండి. కొంచెం రిస్క్ అయినా కానీ తీసుకొని వెళ్ళి ప్రజలకి అందేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను. మాది అనంతపురం జిల్లా నుండి నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్